ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 2వ అధ్యాయము. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్వికులకు దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కాబట్టి దశరథ మహారాజు ఋత్వికులకు 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణాలను, 400 కోట్ల వెండి నాణాలను దానం చేశాడు. అక్కడికొచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలు దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసము అధ్వర వేదంలో చెప్పబడిన బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యాగం చేయటం ప్రారంభించారు. యాగం జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలు పుచ్చుకోవటానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకు అనేక వరాలు ఇచ్చారు. మీరిచ్చిన వరాల వలన రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించటం లేదు. సముద్రము తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులను బాధ పెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞాలు జరగనివ్వడం లేదు. ఋషులను హింసిస్తున్నాడు. పరభార్యలను తనవారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పాల్సింది అని దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మ, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, ఎవరి చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావంతో మనుష్య వానరాలను అడగలేదు అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని చాలా సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో మెడలో వైజయంతి మాలతో శంకుచక్ర గదాపద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరూ కంగారు పడొద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించటానికి నేనే మనుషుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులను క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి పృథ్వీమండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. నేనే నలుగురిగా దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్యపురుషుడు నల్లని ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో వెండిమూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజును పిలిచాడు. దశరథ మహారాజు ఆయనకు నమస్కరించి నేనేం చేయగలను అని అడిగాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నన్ను ప్రజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసం స్వీకరించటం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధున్యాలతో తొలతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకు ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. 3 పిలిచి పాయసంలో సగభాగం కౌసల్యకు, మిగిలిన సగభాగం సుమిత్రకు ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయకు, మరొక భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కార్యాలు చేసి పంపించాడు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలో ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జగన్నాథుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయకు పుష్యమీ నక్షత్రములో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకు 4 కుమారులు పుట్టారని తెలిసి దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయటానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరక్రమము కలిగిన వానరాలను
గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీల యందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టటము మన అదృష్టమని ఆనందపడ్డారు.